హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం. అందులో ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థలు మరియు మార్పులు. కుటుంబాలలో సాధారణంగా ఉమ్మడి మరియు చిన్న కుటుంబాలు ఉండడం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబాన్ని సమిష్టి కుటుంబం అంటారు. దీన్ని పెద్ద కుటుంబం అని కూడా అంటారు. ఈ పెద్ద కుటుంబంలో అమ్మ, నాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మ, మామ వీళ్ళందరూ కలిసి ఉండేదే ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం లేదా పెద్ద కుటుంబం. మరి వెష్టి కుటుంబం అనగా చిన్న కుటుంబం. దీంట్లో అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండేదాన్నే వెష్టి కుటుంబం లేదా చిన్న కుటుంబం అంటారు. ఇది ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. రెండవ లెసను ఆటలో నియమాలు. కబడ్డీ ఆటలో 7+7 మొత్తం 14 మంది ఆటగాళ్ళు ఉంటారు. మరి కబడ్డీ ఆడేటప్పుడు డెడ్ లైన్ అనేది కంపల్సరిగా తొక్కి రావాలి. కూతకు వెళ్ళినప్పుడు ఈ డెడ్ లైన్ కంపల్సరిగా తొక్కి రావాలి, లేదంటే అవుట్ అవుతారు. నెక్స్ట్ ఆటల్లో ఉండే నియమాలు అనేవి ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయి. ఇక్కడ ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగాలి, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండాలి, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళాలి. వీటిని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. ఈ సిగ్నలింగ్ సిస్టమ్స్ అనేవి ప్రమాదాలు జరగకుండా ఇవి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ సై, బ్యాట్ ఉంటేనే ఆమె సై అంటుంది, బ్యాట్ ఉంటేనే ఆమె సై అంటుంది. ఇక్కడ సానియా మిర్జా, సానియా టెన్నిస్, సానియా 10th క్లాస్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ విశ్వనాథ్ ఆనంద్ చెస్, విశ్వనాథ్ ఆనంద్ చెస్. మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, మేరీ కోమ్ బాక్సింగ్. కోనేరు హంపి చెస్, కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ షూటింగ్. వీళ్ళు కొంతమంది ఆటగాళ్లను ఇవ్వడం జరిగింది. వీటిని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్రీడాస్ఫూర్తి అనగా గెలుపోటములను సమానంగా స్వీకరించడాన్ని క్రీడాస్ఫూర్తి అంటారు. 2011లో ప్రపంచ కప్ క్రికెట్కు రావడం జరిగింది. ఇవి రెండవ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. నెక్స్ట్ మూడవ లెసను రకరకాల జంతువులు. మరి ఇందులో ఉన్న పాయింట్స్ ఒకసారి చూసుకుందాం. పక్షుల చెవులు బయటికి కనిపించవు, ఇవి ఈకలతో కప్పబడి ఉంటాయి. మరి బల్లికి, మొసలికి కూడా చెవులు ఉంటాయి. పాముకు చెవులు ఉండవు, ఇది చర్మం ద్వారానే శబ్దాలను గ్రహిస్తుంది. చెవులు బయటికి కనిపిస్తూ చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అవి పిల్లల్ని కంటాయి. ఏవైతే చెవులు బయటికి కనిపించకుండా చర్మంపై ఈకలు ఉంటాయో అవి గుడ్లను పెడతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అంటారు. అండ అంటే గుడ్డు కాబట్టి అండోత్పాదకాలు. పిల్లల్ని కనేవి శిశోత్పాదకాలు. నెక్స్ట్ రాష్ట్ర జంతువు వచ్చేసి జింక. జాతీయ జంతువు పెద్ద పులి, దీన్ని రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. నెక్స్ట్ 4th లెసన్ జంతువుల జీవన విధానం మరియు జీవ వైవిధ్యం. ఇక్కడ ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏనుగుల గురించి ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి కింది వానిలో ఏది సరికానిది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి. ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మరి మగ ఏనుగులు 15 సంవత్సరాలు వచ్చేసరికి ఈ గుంపు నుంచి సపరేట్ అవుతాయి. సపరేట్ అయ్యి తన జీవనం అది కొనసాగిస్తుంది. 15 సంవత్సరాల తర్వాత గ్రూప్ నుంచి సపరేట్ అవుతుంది. మరి ఆడ ఏనుగు అనేది నాయకత్వం వహిస్తుంది. ఈ గుంపుకి ఆడ ఏనుగు హెడ్గా ఉంటుంది, నాయకత్వం వహిస్తుంది. నెక్స్ట్ పక్షులు, జంతువులు సమూహాలుగా ఉండటం వలన శత్రువుల నుంచి రక్షించుకుంటాయి. ఇక్కడ గిజిగాడ పక్షులలో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఆడపక్షి వచ్చి గుడ్లు పెడుతుంది. గూడు కోసం ఇప్పుడు ఇవి శ్రమిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ సలీం అలీ పక్షి శాస్త్రవేత్త. పాలపిట్ట మన రాష్ట్ర పక్షి. ఇది దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే మనకు శుభం కలుగుతుంది. నెక్స్ట్ చీమలు మరియు కంద్రీగలు గుంపులుగానే ఉంటాయి. నెక్స్ట్ కంద్రీగల్లో ఆడ కంద్రీగలు గూళ్ళు కడతాయి. గిజిగాడ పక్షులలో మగ పక్షులు గూళ్ళు కడతాయి. కంద్రీగల్లో ఆడ కంద్రీగలు గూళ్ళు కడతాయి.
గుంపులు గుంపులుగా జీవించడాన్ని సామూహిక జీవనం అంటారు. నెక్స్ట్ చీమలు అనేవి సంఘజీవులు. సంఘజీవులు అని వేటిని పిలుస్తారు అంటే చీమలను సంఘజీవులు అంటారు. మరి రాణి చీమ నాయకత్వం వహిస్తుంది. చీమలలో రాణి చీమ నాయకత్వం వహిస్తుంది. మగ చీమలు అనేవి పని చేయవు. ఈ కూలి చీమలే ఎక్కువగా కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రొటెక్షన్, అవి గుంపుని రక్షిస్తాయి మరియు ఫుడ్ ఎక్కడ ఉందో ఇవే తీసుకొస్తాయి. మరియు మరమ్మతుల నిర్మాణం, ఆ గుడి యొక్క వాళ్ళ ఇంటి యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది కూలి చీమలు. నెక్స్ట్ చీమలు అనేవి దాని బరువు కంటే 50 రెట్ల బరువును మోస్తుంది. తల భాగంలో 2 ఫీలర్స్ ఉండడం జరుగుతుంది. మరి ఈ ఫీలర్స్ అనేవి ఆహారం ఎక్కడెక్కడ ఉందో మరియు ఇతర చీమలకు సమాచారం ఇవ్వడానికి ఈ ఫీలర్స్ అనేవి సహాయపడతాయి. నెక్స్ట్ ఒక ప్రదేశంలో ఉండే పక్షులు మరియు జంతువులు, మొక్కలు, చెట్లు వీటన్నిటి కలిపి జీవ వైవిధ్యం అని అంటారు. జీవ వైవిధ్యం అంటారు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ఇవి వాతావరణంలో మార్పుకు దారితీసే వాయువులు. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ గాలి, నీరు, ఉష్ణోగ్రతల వల్ల సముద్రంలోని జీవులు మరియు సముద్ర మట్టాలు మార్పుకు లోనవుతాయి. సముద్ర మట్టాలు మార్పుకు లోనవ్వడానికి కారణం ఏదంటే గాలి, నీరు మరియు ఉష్ణోగ్రతలు. నెక్స్ట్ 5వ లెసను మన చుట్టూ ఉండే మొక్కలు. తీగ మొక్కలు చూసుకున్నట్లయితే బీర, కాకర మరియు మల్లె వీటిని ఎగబాగే మొక్కలు అంటారు. వీటి యొక్క కాండం అనేది పల్చగా ఉండి వేరే మొక్కల సహకారంతో పైకి వెళ్ళడం జరుగుతుంది. మరి పొదలు ఇవి చిన్న చిన్న గుబురుగా ఉంటాయి. ఇవి గన్నేరు మరియు గులాబీ. మరి చెట్లు లేదా వృక్షాలు అని చింత చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టును పిలుస్తారు. ఇవి పెద్ద పెద్దగా పెరిగే వృక్షాలు. నెక్స్ట్ ఆకులు పచ్చగా ఉండడానికి కారణము పత్రహరితము. ఆకులలో ఉండే క్లోరోఫిల్ వలన ఆకులు అనేవి పచ్చగా ఉంటాయి. ప్రపంచంలో పెద్ద పుష్పము రఫ్లేషియా. ప్రపంచంలో పెద్ద పుష్పం ఏదంటే రఫ్లేషియా. ఇది 1 మీటర్ వ్యాసార్థం కలిగి 7 నుంచి 10 కిలోల బరువు ఉంటుంది. మరియు 2 కిలోమీటర్ల వరకు కుళ్ళిన మాంసం వాసనని వెదజల్లుతుంది. నెక్స్ట్ చిన్న విత్తనం ఏదంటే మర్రి. మర్రి దాంట్లో విత్తనం అనేది చిన్నగా ఉంటుంది. మరి విత్తనం పెద్దగా ఉండే దాంట్లో కొబ్బరి. ఈ కొబ్బరిలో ఒకటే విత్తనం ఉండి విత్తనం అనేది పెద్దగా ఉంటుంది. మరి పెంకుతో కూడిన విత్తనాలు ఏవి ఉంటాయంటే ఆముదం. మరియు మెత్తగా ఉండే విత్తనాలు ఏవంటే నువ్వులు. నెక్స్ట్ దానిమ్మ మరియు జామలో విత్తనాలు అనేవి అనేకంగా ఉంటాయి. మరియు కొబ్బరి, మామిడిలో ఒకటే విత్తనం ఉంటుంది. కొబ్బరి, మామిడి. నెక్స్ట్ రైతు మిత్రుడు వానపాముని పిలుస్తారు. రైతు మిత్రుడని వానపాముని పిలుస్తారు. ఎందుకంటే నేలను గుల్లబార్చి నేలను సారవంతంగా చేస్తుంది. కాబట్టి వానపాముని రైతు మిత్రుడుగా పిలుస్తారు. నెక్స్ట్ పార్థీనియం, దీనిని వయ్యారి భామ అని కూడా అంటారు. ఇది అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునే క్రమంలో ఈ వయ్యారి భామ అనేది మన దేశానికి రావడం జరిగింది. దీని వలన ఊపిరితిత్తుల వ్యాధి మరియు చర్మ వ్యాధులు వస్తాయి. ఇది ఒకసారి టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ గాలికి కొట్టుకొచ్చినవి జిల్లేడు. జంతువుల చర్మానికి కూడా కొన్ని విత్తనాలు వెదజల్లుతాయి. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వస్తాయి. అవి పల్లేరు మరియు తేలుకొండి. ఇవి జంతువుల చర్మానికి అతుక్కొని అవి చెట్లు మరియు పొదలు ఉండే ప్రదేశంలో వెళ్ళినప్పుడు అవి రాలి కింద పడతాయి. అప్పుడు అక్కడ కొత్త మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి కొన్ని నీటి ద్వారా కూడా వ్యాపిస్తాయి ఇవి. కొబ్బరి. నర్సరీ అనగా మొక్కల ఉత్పత్తి కేంద్రాలను నర్సరీ అంటారు. చిన్న చిన్న మొక్కలను పెంచేదే నర్సరీ. మరి ముఖ్యంగా ఈ నర్సరీలో అంటుకట్టడం మరియు కణజాల వర్ధనం మరియు విత్తనాలు వెదజల్లడం ఈ పద్ధతుల ద్వారా మొక్కలనైతే పెంచుతారు. అంటకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం ద్వారా కొత్త మొక్కలను పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ 6వ లెసన్ తీసుకున్నట్లయితే దారి తెలుసుకుందాం. ఇక్కడ దిక్కులు అనేవి ఉన్నాయి. ఇక్కడ పైన ఉత్తరం, ఇక్కడ తూర్పు, మరి ఇక్కడ పడమర, దక్షిణ. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఇవి వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం మరియు నైరుతి. ఇక్కడ వా, ఊ, ఈ, తు, ఆద, నైప
వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర ఇవి దిక్కులు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఒక స్థలం లేదా భవనం చుట్టూ ఉండే ప్రదేశాలనే మనము ఎల్లలు లేదా సరిహద్దులు అంటారు. పటం అనగా పెద్ద ప్రాంతాలను లేదా దిక్కులను కొలతతో కాగితంపై గీస్తే దాన్ని పటం అంటారు. ఇక్కడ చూడండి కొన్ని గుర్తులు ఇచ్చారు, అవి దేని సూచిస్తాయో అడుగుతాడు. ఇక్కడ స్క్వేర్ లాగా ఉంటే ఇది పక్కా ఇల్లు అని అర్థము. ఇక్కడ ఒక స్క్వేర్ ఉండి చిన్న చిన్న డాట్స్ ఉంటాయి, అవి పొలాలు. నెక్స్ట్ ఇక్కడ త్రిభుజాకారం ఉంటే పూరి ఇల్లు అని అర్థము. ఇక్కడ ఎమ్ టైప్ ఉంటే ఇవి కొండలు. నెక్స్ట్ సర్కిల్లో చిన్న సర్కిల్ ఉంటే అది బావి. ఇక్కడ ఎస్ అంటే స్కూలు, ఇది టెంపుల్. నెక్స్ట్ డి అంటే దవాఖానా, హాస్పిటల్. నెక్స్ట్ పి అంటే పోస్ట్ ఆఫీస్, ఇది చెరువు. ఈ సింబల్స్ అనేవి చాలాసార్లు గత ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మండలం అనగా కొన్ని గ్రామాలను కలిపి మండలంగా పరిగణిస్తారు. జిల్లా అనగా కొన్ని మండలాల సముదాయమే జిల్లా, కొన్ని మండలాల సముదాయమే రాష్ట్రం. నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కలవు, 33 జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ మండలం కనుక తీసుకున్నట్లయితే ఆ మండలంలో ఒక మండల పరిషత్ మరియు పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఎంఆర్ఓ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, కరెంట్ ఆఫీస్ ఇవన్నీ మండల కేంద్రంలో ఉండడం జరుగుతుంది. ఇవి మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ కార్యాలయాలు. నెక్స్ట్ జిల్లాలో కనుక తీసుకున్నట్లయితే కలెక్టర్ ఆఫీస్, జిల్లా పరిషత్ మరియు ఏరియా ఆసుపత్రి ఇవి జిల్లాల్లో ఉండే ప్రభుత్వ కార్యాలయాలు. నెక్స్ట్ మన తెలంగాణ ప్రాంతంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు మూసీ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, నాగర్ కర్నూల్ మరియు భద్రాద్రి జిల్లాలో అడవులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మన తెలంగాణలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరుకు ఇవి ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ జూన్ 2, 2014లో మన తెలంగాణ అయితే రావడం జరిగింది. మన తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. నెక్స్ట్ 7వ లెసను ప్రభుత్వ సంస్థలు. గ్రామంలో కనుక తీసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఉంటుంది. మరి గ్రామ పంచాయతీ యొక్క విధులు ఏంటంటే వీధి దీపాల నిర్వహణ, మోరీలు తీయడం, నీళ్లు వదలడం మరియు ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది గ్రామ పంచాయతీ యొక్క విధులు. నెక్స్ట్ అడంగల్ అనగా పహని అని అర్థము. అడంగల్ అనగా పహని. నెక్స్ట్ ఐరిస్, దీన్ని మిమిజోయ్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఐరిస్ని మిమిజోయ్ అని కనుగొన్నాడు. ఇది ఆధార్ సెంటర్లో మనము చూస్తూ ఉంటాము. మనము ఆధార్ సెంటర్లో ఆధార్ దిగడానికి వెళ్తే మన కళ్ళకు ఒకటి పెట్టడం జరుగుతుంది, దాన్నే ఐరిస్ అంటారు. దీన్ని మిమిజోయ్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. నెక్స్ట్ తహసీల్దార్ కార్యాలయం, దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్. మరి దీని యొక్క విధులు అంటే ఇవి చేసే పనులు ఏవి అంటే రేషన్ కార్డులు అందచేయడం, భూమి శిస్తు పన్ను వసూలు చేయడం, గ్రామ మరియు మండల ఆఫీస్లోని ఈ ఆఫీసులని పరీక్షిస్తుంది. గ్రామ మరియు మండలంలోని ఆఫీసులన్నీ పరీక్షిస్తుంది. నెక్స్ట్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. నెక్స్ట్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేటట్లు చేస్తుంది ఈ ఎంఆర్ఓ ఆఫీస్. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ అందజేత, వెట్టి చాకిరి నుంచి ప్రజలను కాపాడటం, పాస్బుక్లను ఇవ్వటం మరియు భూ సమస్యలు, భూ వివాదాలు పరిష్కరించడం ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క విధులు. ఈ కింది వారిలో ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క విధులు కానిది ఏది అని అడుగుతాడు కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మండల పరిషత్ కార్యాలయం యొక్క విధులు చూసుకున్నట్లయితే దీన్ని ఎంపీడీఓ కార్యాలయం అంటారు. మరి ఇదేం చేస్తుందంటే ప్రాథమిక విద్యను అందిస్తుంది. నెక్స్ట్ వ్యవసాయం, పశుపోషణ, కోళ్ళ పెంపకం మరియు చేపల పెంపకం అభివృద్ధి చేసి వారికి అవగాహన కార్యక్రమాలను అందిస్తుంది. నెక్స్ట్ మండలంలోని రోడ్లను మరమ్మతులు చేస్తుంది. సాగునీటి సరఫరా, మండల కేంద్రంలో సాగునీటి సరఫరా. నెక్స్ట్ ఆరోగ్యం, శిశు సంక్షేమం మరియు పారిశుద్ధ్యం వీటిని ప్రజలకు అందేలా చూస్తుంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ యొక్క విధులు చూసుకున్నట్లయితే శాంతి భద్రతలను కాపాడుతుంది, నేరాలు మరియు దొంగతనాలను నుంచి ప్రజలను కాపాడుతుంది, ఫ్రెండ్లీ పోలీస్ మరియు కంప్లైంట్స్ తీసుకొని ఎఫ్ఐఆర్ను
నమోదు చేస్తుంది. నెక్స్ట్ నియమాలు పాటించే విధంగా చేస్తుంది. మరియు బాలల రక్షణ, బాలలను వెట్టి చాకరి నుంచి రక్షిస్తుంది. ఇవి పోలీస్ స్టేషన్ యొక్క విధులు. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు చూసుకున్నట్లయితే హెల్త్ చెకప్, ప్రైమరీ సెంటర్స్ అబ్జర్వేషన్, హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది మరియు డెలివరీస్ని వారికి సంరక్షిస్తుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ని పై హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు. బ్యాంకుల యొక్క విధులు చూసుకున్నట్లయితే రైతులకు రుణాలు అందజేయడం, డిపాజిట్స్ మరియు విత్డ్రాల్స్ స్వీకరించడం, మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం. ఇవి బ్యాంకుల యొక్క విధులు. వనరుల కేంద్రం ఎంఆర్సి, మండల వనరుల కేంద్రం. మరి ఇదేం చేస్తుందంటే మండల్ రిసోర్స్ సెంటర్. ఇది విద్యకు సంబంధించిన అన్ని పనులను ఈ ఎంఆర్సి అనేది చూసుకుంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చూసుకుంటుంది. అంటే మిడ్ డే మీల్స్ కానీ, డ్రాప్ అవుట్స్ కానీ, స్కూల్స్ అబ్జర్వేషన్ని ఈ ఎంఆర్సి చూసుకుంటుంది. నెక్స్ట్ పశు వైద్యశాల. దీని యొక్క విధులు ఏంటంటే జంతువుల రోగాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మండల కేంద్రాలలో ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన సదస్సులను నిర్వహిస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తాయంటే పౌరుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి. ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తాయంటే పౌరుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి. నెక్స్ట్ అక్టోబర్ 12, 2005 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అమలులోకి రావడం జరిగింది. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెలుసుకోవాలంటే ఎంతో కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గ్రామాలలో అయితే ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు కూడా ఎలాంటి రుసుమును చెల్లించిన అవసరం లేదు. మరి సమాచార హక్కు చట్టం తెలుసుకోవాలంటే కనీసం 30 రోజుల సమయంలో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఒకవేళ జీవించే హక్కు మరియు స్వేచ్ఛకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 రోజులలో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే 48 గంటల్లో మనకు సమాచారం అయితే అందించడం జరుగుతుంది. ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం. మరి ఇక్కడ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇసుక మరియు సున్నాన్ని ఈ రెండింటిని ఉపయోగించి పూర్వకాలంలో మరి గానుగలో కలిపి సిమెంట్గా దీనిని ఉపయోగించేవారు. మరి అప్పట్లో మట్టి మిద్దెలు ఎక్కువగా కట్టేవారు. మరి ఇప్పుడు ఎక్కువగా స్లాబ్ నిర్మాణం జరుగుతుంది. మరి రాజస్థాన్లో దొరికే చలువరాతి బండలు ఫేమస్. మరి ఖమ్మంలో గ్రానైటు, తాండూరులో రంగురంగుల బండలు మరియు షాబాద్ బండలు, ఇవి కొన్ని రకాల బండలు ప్రముఖమైనవి. నెక్స్ట్ ఇంటిపై కప్పులో కూరగాయలు మరియు పూల మొక్కలు పెంచడాన్ని రూఫ్ గార్డెన్ అంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ని మనము అపార్ట్మెంట్స్ అని అంటాము. మరి ఒక్కొక్క అపార్ట్మెంట్లో 25 నుంచి 30 ఫ్యామిలీస్ నివసిస్తూ ఉంటారు. మరి అందులో ఒక్కొక్క ఫ్యామిలీ ఉండేదాన్ని మనము ఫ్లాట్ అంటాము. ఒక్కొక్క ఫ్యామిలీ ఉండేదాన్ని ఫ్లాట్ అంటారు. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ ఈ ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా చెక్కతోటి కట్టిన ఇండ్లను ఎక్కువగా వాడతారు, అంటే ఎక్కువగా నిర్మిస్తూ ఉంటారు. మరి 1826 బ్రిటిష్ కాలంలో వీరు ఎక్కువగా చెక్క ఇండ్లను నిర్మించేవారు. నెక్స్ట్ వర్షపు నీరు వెళ్ళడానికి స్టిల్స్ అనే అమరికను ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ శ్రీనగర్లోని దాల్ సరస్సుపై డొంగా అనే పడవ నిర్మాణం వంటి ఆకారంలో నివసిస్తూ అట్లాంటి ఇంట్లలో నివసిస్తూ ఉంటారు. డొంగా అనే పడవలో ఇల్లు నిర్మాణం చేపట్టి అక్కడనే నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్ సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకులతో ఇళ్ళ నిర్మాణం చేసుకొని దాంట్లో నివసిస్తూ ఉంటారు. మరి అడవి ప్రాంతాల్లో వెదురు కర్రలతో చేసినటువంటి ఇంటిలో ఉంటారు. నెక్స్ట్ కలుషిత ఆహారం మరియు నీటి వలన కలరా మరియు టైఫాయిడ్ వ్యాధులు మనకు కలుగుతాయి. కలుషిత నీటి వలన కలరా, టైఫాయిడ్ వ్యాధులు వస్తాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ ట్యాబ్లెట్లు అంటే నట్టల గోళీలు ఉంటాయి కదా, అవి వాడతాము. ప్రతి 6 నెలలకు ఒకసారి పిల్లలకు వేయాలి. నెక్స్ట్ 100% పారిశుద్ధ గ్రామాలకు నిర్మల్ పురస్కారం ఇస్తారు. ఇది ఎవరి చేతుల మీద అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. నెక్స్ట్ రాక్ గార్డెన్. చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ఈ వేస్ట్ను ఉపయోగించి ఒక గార్డెన్ లాగా తయారు చేశాడు. దాన్ని
రాక్ గార్డెన్ అంటారు. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ సూత్రాలు తీసుకున్నట్లయితే చెత్తను తగ్గించడం, తిరిగి వాడటం, రీసైక్లింగ్. చెత్తను తగ్గించడం, లెస్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే చెత్తను తక్కువగా వాడటం. తిరిగి వాడటం, రీయూజ్ వాడిన దాన్నే మళ్ళీ వాడటం. ఇలా చేయడం వలన మనకు చెత్త కొంతలో కొంత ప్లాస్టిక్ని నివారించినట్లు అవుతుంది. రీసైక్లింగ్ విత్ ప్లాస్టిక్. ఇవి 3 అనేవి పర్యావరణ పరిరక్షణ సూత్రాలు. చెత్తను తగ్గించడం, తిరిగి వాడటం, రీసైక్లింగ్. నెక్స్ట్ 9వ లెసన్ మా ఊరు మా చెరువు. మత్తడి అనగా అలుగు అని అర్థము. మత్తడి అనగా అలుగు. ఇప్పుడు చెరువు నిండిన తర్వాత పైనుంచి వెళ్ళడాన్ని అలుగు లేదా మత్తడి అంటారు. తూములు అనగా పంట పొలానికి నీరు వదిలే విధంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన నిర్మాణాలనే తూములు అంటారు. మరి ఇవి ఎవరు ఏర్పాటు చేశారంటే అబ్దుల్ బారీ అనే ఇంజనీరు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ గొలుసు కట్టు చెరువులు. ఇవి ఎక్కువగా కాకతీయులు మరియు నిజాం కాలంలో ఎక్కువగా గొలుసు కట్టు చెరువులు నిర్మించారు. ఇక్కడ గొలుసు కట్టు చెరువులు అంటే ఒక చెరువుకి మరొక చెరువుకి అనుబంధం ఉండేది. ఒక చెరువు నిండిన తర్వాత ఆ చెరువు యొక్క నీరు కింది ప్రాంతాలకు వెళ్లకుండా మరొక చెరువులోకి వెళ్ళే విధంగా ఈ చెరువుల నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అటువంటి వాటిని గొలుసు కట్టు చెరువులు అంటారు. రామప్ప చెరువు ఎక్కడుందంటే జయశంకర్ జిల్లాలో కలదు. ఇక్కడే రామప్ప టెంపుల్ కూడా ఉంది. రామప్ప చెరువు పక్కనే రామప్ప టెంపుల్ దేవాలయం ఉంది. ఇది మానవ నిర్మితమైనటువంటి చెరువు. రామప్ప చెరువు అనేది మానవ నిర్మితమైనటువంటి చెరువు. ఇది 13వ శతాబ్దంలో దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది 24 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ పానుగల్ చెరువు. ఇది ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో కలదు. ఇక్కడ నగ అంటే నల్గొండ అని గుర్తుంచుకోండి. నగ అంటే నల్గొండ. పానగల్లు. దీన్నే ఉదయ సముద్రం అని కూడా పిలుస్తారు. మరి దీన్ని ఎవరు తవ్వించారంటే కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు ఈ ఉదయ సముద్రాన్ని అంటే పానగల్లు చెరువుని తవ్వించడం జరిగింది. ఇక్కడ పానగల్లు చెరువు దగ్గర సోమేశ్వర స్వామి దేవాలయం కూడా కలదు. ఇక్కడ ఇదంతా ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ప్రతాపరుద్రుడు, సోమేశ్వరం, ఉదయం. ఇక్కడ ప్రతాపరుద్రుడు సోమరిగా ఉండకుండా, లేజీగా ఉండకుండా ఉదయాన్నే పాన తీసుకొని చెరువుకి వెళ్ళేవాడు అని అట్లా గుర్తుంచుకోండి. ప్రతాపరుద్రుడు తన ప్రతాపం చూపించడం కోసము సోమరిగా ఉండకుండా ఉదయాన్నే పానాలు తీసుకొని చెరువుకి వెళ్ళేవాడు. అట్లా గుర్తుంచుకోండి. పాన అంటే పానగల్ చెరువు, ఉదయ అంటే ఉదయ సముద్రం, ప్రతాపం అంటే ప్రతాపరుద్రుడు, సోమరి అంటే సోమేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం. ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1562వ సంవత్సరంలో కుతుబ్షాహీ వంశస్థులు ఏం చేశారంటే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లను కలుపుతూ ఒక రోడ్డు నిర్మాణం అయితే చేపట్టారు. ట్యాంక్ బండ్ ఇది 5.7 చదరపు కిలోమీటర్ల ఉంటుంది. ఇది 32 అడుగుల లోతు అయితే ఉండడం జరుగుతుంది. 5.7 చదరపు కిలోమీటర్లు, 32 అడుగుల లోతు. ఇక్కడనే బుద్ధ విగ్రహం కూడా ఉండడం జరుగుతుంది. ఉస్మాన్ సాగర్ దీనినే గండిపేట చెరువు అంటారు. ఉస్మాన్ సాగర్ అనగా గండిపేట చెరువు. ఇది హైదరాబాద్ ప్రజలకు తాగునీటికి ఉపయోగపడుతుంది. గండిపేట చెరువు. దీనిని మూసీ నది ఉపనదిపై దీనిని నిర్మించడం జరిగింది. మూసీ నది ఉపనదిపై ఉస్మాన్ సాగర్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించడం జరిగింది. అందుకనే ఆయన పేరు మీదకనే ఉస్మాన్ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ మిషన్ కాకతీయ మరియు మిషన్ భగీరథ. మిషన్ కాకతీయ అనగా చెరువులలో పూడిక తీయడం కోసము ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి మిషన్ భగీరథ అంటే మంచినీటి కోసం మిషన్ భగీరథ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. నెక్స్ట్ సరస్సుల నగరం అనగా ఉదయపూర్, రాజస్థాన్. సరస్సుల నగరం దేన్ని పిలుస్తారంటే ఉదయపూర్. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో కలదు. సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా అంటారు. సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్, ఉదయపూర్, రాజస్థాన్. నెక్స్ట్ పిచ్చోల సరస్సు అనేది ఇక్కడ ప్రఖ్యాత గాంచింది. ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. దీన్ని 1362 సంవత్సరంలో బంజారాలు దీన్ని తవ్వడం జరిగింది. ఇది తాగునీటి కోసం మరియు వ్యవసాయం కోసము
ఉపయోగపడుతుందని పిచోల సరస్సును బంజారాలు తవ్వించడం జరిగింది. వీళ్ళు దగ్గరుండి తవ్వారు. నెక్స్ట్ ఈ ప్రాంతాన్ని ఉదయ్ సింగ్ అనే రాజు డెవలప్ చేయడం జరిగింది. ఉదయ్ సింగ్. ఇక్కడ జగ్నివాస్ మరియు సిటీ ప్యాలెస్ ఈ రెండు ప్రఖ్యాతగాంచినవి. జగ్నివాస్, సిటీ ప్యాలెస్ నిర్మాణాలు ప్రఖ్యాతగాంచినవి. ఇవన్నీ రాజస్థాన్ రాష్ట్రంలోనే కలవు. ఇవన్నీ రాజస్థాన్ రాష్ట్రం. 10వ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్: మన ఆహారం మన ఆరోగ్యం. మన ఆహారం మన ఆరోగ్యం. నెక్స్ట్ ఉప్పుతో చేపలు మరియు మాంసం కలిపి ఎండబెట్టడాన్ని వీటిని ఒరుగులు అంటారు. ఒక్కోసారి కూరగాయలు కూడా ఉప్పుతో కలిపి ఎండలో ఎండబెడతారు. అలాంటి వాటిని ఒరుగులు అని అంటారు. ఫ్రిడ్జ్పై 5 స్టార్స్ ఉన్న ఫ్రిడ్జ్ను మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ బియ్యం మరియు పప్పులు ఉన్న సంచులలో వేపాకులు వేయడం వలన ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ లెసను ఊరు నుంచి ఢిల్లీకి. దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ చూసుకుందాం. టిమ్స్ అనగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్. టిమ్స్ అనగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టము. ఇక్కడ ఆర్డినరీ బస్సులు వచ్చేసి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డిలక్స్, లగ్జరీ, గరుడ మరియు ఇంద్ర. ఇవన్నీ ఎక్స్ప్రెస్ బస్సులు. ఆర్డినరీ అంటే పల్లె వెలుగు, లోకల్లో తిరిగేటివి ఇవి. ఇక్కడ హైవేలలో తిరిగేటివి ఎక్స్ప్రెస్లు కాబట్టి ఇవన్నీ డిలక్స్, లగ్జరీ, గరుడ, ఇంద్ర ఇవన్నీ ఎక్స్ప్రెస్ బస్సులు. ఇక్కడ వనిత మరియు నవ్వే క్యాట్ కార్డులు ఎవరికైతే ఉండేవో వారికి టికెట్ పైన 10% రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు ఇవన్నీ తీసివేయడం జరిగింది, ఎందుకంటే ఫ్రీ బస్సులు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఒకవేళ టికెట్ తీసుకున్న వాళ్ళైతే 500 జరిమానా మరియు 6 నెలలు జైలు శిక్ష విధించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జిబ్రా క్రాసింగ్. ఇది పాదాచారులు రోడ్డు దాటడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్ ఉంటుందో అక్కడ మాత్రమే పాదాచారులు రోడ్డు దాటవలసి ఉంటుంది. నెక్స్ట్ 12వ లెసను భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి. ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. సర్ జాన్ మార్షల్ ఈయన 1921-22 ప్రాంతంలో సింధు నదిని తవ్వకాలు జరపడం జరిగింది. అక్కడ హరప్పా అనే నాగరికత బయటపడడం జరిగింది. సర్ జాన్ మార్షల్. హరప్పా నాగరికతకు మూల పురుషుడు ఎవరంటే ఈయననే చెప్తాం, సర్ జాన్ మార్షల్. ఈ సింధు నదిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఇది వచ్చేసి పట్టణ నాగరికత. వీరి యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం, గోధుమ మరియు బార్లీ, వరి పంటలు ఎక్కువగా పండించేవారు. రాగి, కంచు, సీసం, తగరం వీళ్ళు ఉపయోగించిన లోహాలు. ఇనుము అనేది వీరికి తెలియని లోహము. పశ్చిమ ఆసియా మరియు ఈజిప్ట్ దేశాలకు వర్తకం చేసేవారు అంటే వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ వీరి యొక్క రేవు పట్టణం ఏదంటే లోతాల్. రేవు పట్టణం లోతాల్. వీరి యొక్క దేవతలు వచ్చేసి అమ్మతల్లి మరియు పశుపతి వీరి యొక్క దేవతలు. వీరి లిపి ఏంటంటే బొమ్మల లిపి. వీరి యొక్క లిపి బొమ్మల లిపి. నెక్స్ట్ గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉందంటే శ్రీశైలం. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం కలదు. గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలం. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో కలదు. సంస్కృతి అనగా ఒకప్పటి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు మరియు సాంప్రదాయాలు అవన్నీ అలవాటుగా క్రమేణా వాడుకలో ఉన్నట్లయితే దానినే సంస్కృతి అంటారు. అంటే ఒకప్పటి కట్టుబాట్లు, ఆచారాలు అవన్నీ ఇప్పుడు కూడా పాటిస్తే దాన్ని సంస్కృతి అంటారు. నెక్స్ట్ కట్టడాలు చూసుకున్నట్లయితే సారనాథ్ స్తూపం. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో కలదు. సారనాథ్ స్తూపం ఉత్తరప్రదేశ్లోని వారణాసి వద్ద కలదు. ఇది ఎవరు నిర్మించారంటే అశోకుడు. సారనాథ్ స్తూపం అశోకుడు. దీన్ని ఇటుక మరియు రాయిని ఉపయోగించి సారనాథ్ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ అశోకుని స్తంభం. ఇది నిర్మించిన వారు అశోకుడు. ఇది ఎక్కడ ఉందంటే వారణాసిలోనే కలదు. వారణాసి సమీపంలోని చునార్ నుండి ఇసుక రాయి తీసుకొని దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి 4 వైపులా 4 సింహాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది రాజస్థాన్ శిల్పకళను పోలి ఉంటుంది. అశోకుని స్తంభం రాజస్థాన్ శిల్పకళను పోలి ఉంటుంది. నెక్స్ట్ 1969 తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కుతుబ్ మినార్. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీ. దీని యొక్క ఎత్తు వచ్చేసి 72.5 మీటర్లు. కుతుబ్ మినార్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ. దీన్ని స్టార్ట్ చేసిన వారు అంటే ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ మరియు దీన్ని పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తే ఇల్టుట్మిష్
ఈయన పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ ఎర్రకోట, ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో కలదు. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం రోజున తొలుతగా ఇక్కడే జెండాను ఎగరవేయడం జరుగుతుంది. మరి ఇది ఎర్రరాయితో నిర్మించారు. ఇది పర్షియన్ మరియు భారతీయ శైలిలో దీంట్లో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ చార్మినార్, ఇది 1591 సంవత్సరంలో దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది 58 మీటర్లు ఎత్తు కలదు. ఇది ప్లేగ్ వ్యాధి నిర్మూలన కోసము గుర్తుగా దీనిని నిర్మించారు. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి, ఇది వరంగల్లో కలదు. ఇక్కడ ఉన్న ఆలయం శివాలయం. ఇది కాకతీయుల కాలంలో కాకతీయులు నిర్మించారు. నెక్స్ట్ అశోకుడు, ఈయన ఎవరంటే చంద్రగుప్తుని మనమడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుని మన్మడు ఎవరంటే అశోకుడు. జాతీయ పతాకం, దీంట్లో ఉన్న ధర్మచక్రం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సారనాథ్ స్థూపం నుంచి ఈ ధర్మచక్రాన్ని తీసుకోవడం జరిగింది. గుప్తా సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు. క్రీస్తు శకం 320 ప్రాంతంలో గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. గుప్తులలో ప్రముఖమైన వాడు ఎవరంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు. మరి ఇతని కాలంలో నవరత్నాలు కలరు. నవరత్నాలు, మరి ఈ నవరత్నాలలో ఫేమస్ ఎవరంటే కాళిదాసు. ఎవరండి? కాళిదాసు. ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయంటే ముంబైలో కలదు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 సంవత్సరం వరకు పాలించడం జరిగింది. ఇతని పాలనా కాలం. మరి వీరి కాలంలో అష్టదిగ్గజాలు కలరు. ఎవరి కాలంలో అష్టదిగ్గజాలు కలరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎవరి కాలంలో నవరత్నాలు కలరు అంటే చంద్రగుప్త విక్రమాదిత్య. ఇటు శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని నినాదాన్ని ఇచ్చిన వారు కూడా శ్రీకృష్ణదేవరాయలు. అక్బర్, ఇతను మొఘల్ సామ్రాజ్యంలో ఫేమస్. ఇతడు మహమ్మదీయ కుటుంబానికి చెందినవాడు. నెక్స్ట్ మొఘలుల తర్వాత శివాజీ వచ్చి మొఘలులను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ శివాజీ గురువు ఎవరంటే సమర్థ రామదాసు. సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు. నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఈయన నిజాం సాగర్ను మరియు ఆలీ సాగర్ను నిర్మించడం జరిగింది. నిజాం సాగర్, ఆలీ సాగర్ నిర్మాణం చేపట్టిన వారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ను నిర్మించడం జరిగింది. ఉస్మాన్ సాగర్నే గండిపేట చెరువు అని కూడా అంటారు. ఇది హైదరాబాద్ ప్రాంత ప్రజలకు తాగునీటిగా ఉపయోగపడుతున్న చెరువు. ఇవి 4th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.